కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో స్వస్థ్ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు, ఆరోగ్యవంతమైన శక్తివంతమైన కుటుంబాలకు పునాది అని ఈ ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో భాగంగా సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారని వెల్లడించారు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తులసిరామ్ పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒక కొత్త అవరోడిని, ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందనేటువంటి నమ్మకంతో గతంలో కూడా మహిళల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్తో, అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే డిజిటల్ ఇండియా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి ఇది తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు. ఈ రోజున తల్లికి ఎనీమియా ఉన్నా కానీ పోషకాహారాల కోసం కానీ 5,000, 6,000 రూపాయలు ఈరోజు తల్లులకు అంతా కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా మహిళలందరికీ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అదేవిధంగా ఇమ్యునైజేషన్, చాలా డిసీజెస్ని మనం ఈ రోజున సింపుల్ వ్యాక్సినేషన్ తోటి